నా పేరు శ్రీనివాస్. నేను గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయి చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని అంటే స్టేట్ సిలబస్లో నడిపిస్తూ ఈ ఈ సంవత్సరం కొత్తగా ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ని ఫుల్ఫిల్డ్ అఫిలియేషన్తో ఏర్పాటు చేశాము. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఎటువంటి పద్ధతుల్లో నేర్పాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అట్లా కాకుండా అసలు పేరెంట్స్ ఎటువంటి స్కూల్లో జాయిన్ చేయాలనే దాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఏదో దగ్గరగా ఉందని కానీ లేకపోతే ఎవరో చెప్పారని కానీ స్కూల్ మీద ఏదో స్కూల్లో వేసేసి ఆ స్కూల్ చదువు బాగా వస్తున్నారు అన్న ఫీలింగ్ పెట్టుకోకుండా ఎటువంటి స్కూల్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా, ఎటువంటి ఇవి ఉన్నా, లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఎటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు, స్లో లెర్నర్స్ని ఏ విధంగా కేర్ తీసుకుంటారు అనే విషయాలన్నింటినీ కూడా పేరెంట్స్ ముందుగా జాయిన్ చేసే ముందు, అడ్మిషన్ తీసుకునే ముందు ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి. ముందుగా విద్యార్థులు వచ్చిన వెంటనే పిల్లలు ఏ క్లాసు ఏంటి, వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నారనేది సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు ఇవంతా కూడా స్టడీ చేసిన తర్వాత ముందుగా ఇంతకుముందు జరిగిన క్లాస్ యొక్క బుక్ని తీసుకుని అసలు చూసి చదవగలుగుతున్నారా లేదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 4 సబ్జెక్ట్స్లోనూ పిల్లలకి పూర్తి నైపుణ్యంతో చదువుతున్నారా లేదా. అదే నర్సరీ నుంచి పిల్లలు చదువుతున్న వాళ్ళకైతే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతామని ఎటువంటి ఇబ్బంది లేకుండా జాయిన్ చేసుకుంటాం. అలాగే స్లో లెర్నర్గా ఉండి వేరే స్కూల్ నుండి వచ్చి ఇక్కడ బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో చాలామంది వస్తూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళకి అసలు సబ్జెక్టు చూసి చదవడం కూడా రాని పరిస్థితుల్లో చాలామంది సంవత్సరానికి అట్లీస్ట్ నాకు 200 అడ్మిషన్స్ అటువంటి విద్యార్థులు వస్తూ ఉంటారు. అటువంటి విద్యార్థులందరికీ కూడా నేనేం చేస్తానంటే స్లో లెర్నర్ అందరినీ కూడా 25 మెంబర్స్ కింద ఏర్పాటు చేసి సెపరేట్ క్లాస్, స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. డైరెక్ట్ క్లాస్లో కూర్చోబెట్టకుండా 4th అయినా, 5th అయినా, 6th అయినా, 7th అయినా, 8th అయినా కానీ సో 8th క్లాస్లో లోపల ఉన్న ప్రతి విద్యార్థిని కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఏంటి, వాడు అసలు ఎందుకు చదవలేకపోతున్నాడు, వాడికి ఇంగ్లీష్ వచ్చారు రాదా, అసలు చూసి చదవలేకపోవడానికి కారణం ఏంటి, అసలు దిస్ దట్టు దేరు దోజు వర్డ్స్ కూడా చదవని విద్యార్థుల్ని ఈ 25 ఇయర్స్లో చాలామందిని చూశాను. కానీ నేను మాత్రం నా స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి విద్యార్థులందరినీ కూడా స్పెషల్గా క్లాస్ తీసుకుని వాళ్ళకి A to Z క్యాపిటల్ లెటర్స్, ఫొనెటిక్ సౌండ్స్ నేర్పిస్తాను. తర్వాత ఓవెల్స్ విత్ కన్సోనెంట్స్ ఏ టైప్ ఆఫ్ సౌండ్స్ వస్తాయో నేర్పించిన తర్వాత ఈ చిన్న 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ అన్నీ కూడా నేర్పించి సెంటెన్స్ హౌ టు డూ ద ఫార్మేషన్, హౌ టు రీడ్ ద సెంటెన్స్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఓన్గా నేర్చుకునేలాగా చేసిన తర్వాత అప్పుడు క్లాస్కి పంపించడం జరుగుతుందండి. యాక్చువల్గా ఈ విధంగా ఏ స్కూల్లోనూ కూడా ఈ ప్రాసెస్ అనేది ఉండదు. అడ్మిషన్ వచ్చిన వెంటనే సేమ్ క్లాసులో కూర్చోబెడతారు, వాడికి ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రాదు. అయితే ఎప్పుడైనా పేరెంట్ వచ్చి మా పిల్లడు ఏం ఇంప్రూవ్ కాలేదు ఏంటండి అని అడుగుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, లేదండి బట్టి పట్టించడమో లేకపోతే ఒక పారాగ్రాఫ్ చదివించడమో చేసి మీ పిల్లడు బాగా చదువుతున్నాడండి, ప్రాబ్లం లేదు అని ఆ బాబుని ప్రమోట్ చేసుకుంటూ 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క స్కిల్స్ అన్నీ లేకుండా వాడి యొక్క లైఫ్ని, ఆ ఎడ్యుకేషన్ లైఫ్ని స్పాయిల్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూశాను. అందుకని ఉద్దేశంతో నా స్కూల్లో ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది మొట్టమొదటి పాయింట్గా నేను మీకు చెప్పాను. అలాంటిది రెండోది, ఏ స్కూల్లో అయినా సరే ముఖ్యంగా ఎడ్యుకేషన్తో పాటుగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ముఖ్యంగా కావాలి. చిన్నపిల్లలకైతే ప్లేవే మెథడ్స్లో నేర్పించాలి. అలాగే డిజిటల్ క్లాసెస్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ పరంగా వాళ్ళకి యాక్టివిటీస్ రూపంలో టెక్నాలజీ నేర్పించి ఇప్పుడు కొత్త. My son shown lots of improvements in the academic after joining Future Spark International School. I'm very happy that he is improving and I prefer Future Spark International School for my daughter also. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, అలాగే కంప్యూటర్, అలాగే ఐఐటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా క్లాస్ బట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఈ స్కూల్ రన్ చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే మీకు నే పేరెంట్స్కి ముఖ్యంగా రెండో విషయం చెప్తున్నా, ప్రతి తల్లిదండ్రులు కూడా నా స్కూల్లో జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా ఒక విషయం నేర్చుకుని వెళ్ళండి అని చెప్తాను. ఏంటంటే ఏ స్కూల్లో జాయిన్ అయినా ప్రతి తల్లిదండ్రులు నెలకి ఒక రోజులో 10-15 నిమిషాలు మీ పిల్లల గురించి స్పెండ్ చేయాలి.
మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నాము అన్నది పక్కన పెట్టి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ స్కూల్ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధమైన కేర్ తీసుకుంటున్నారు, అసలు ఆ పిల్లవాడు డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది, అంతేనా. కానీ చాలామంది ఈ పని ఒత్తిడిలోనూ భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ అవడం వలన అసలు ఖాళీ లేక పిల్లవాడిని వదిలిపెట్టి స్కూలు బాగానే చెప్తున్నారు కదని మార్కులు వేసేసి మీకు పంపిస్తుంటే అది చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజానికి వచ్చేటప్పటికి 10th క్లాస్ లోపల ఎప్పుడైనా చూసుకుంటే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా స్పాయిల్ అయి ఉంటుంది. అటువంటి సిస్టమ్ లేకుండా జాయిన్ అయినప్పుడే మంచి నిర్ణయం తీసుకోవాలనేది శ్రీ సాయి చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరపున కానీ కొత్తగా సిబిఎస్ఈ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కాకతీయ హిల్స్లో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్లోనూ కూడా విద్య కాకుండా మనీనే ధ్యేయంగా తీసుకునే వ్యాపార సంస్థలుగా వెలిసిపోయిన ఈ తరుణంలో ఎథిక్స్ వాల్యూస్ తోటి స్కూల్ రన్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమైనా కానీ మా ఫాదర్ యొక్క చెప్పిన విషయాలని నేను మనసులో పెట్టుకుని ఈ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు కూడా వ్యాపారంతో ఒక వ్యాపార దృష్టితో కాకుండా వాళ్ళ జీవితం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేయాలి, విద్యార్థులకైతే మంచి చదువును ఇచ్చేలాగా నేర్పించడమే స్కూల్ యొక్క బాధ్యత అని నేను పూర్తిగా నమ్ముతూ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ కాకతీయ హిల్స్లో రోడ్ నెంబర్ 1149 ప్లాట్ నెంబర్ 49 తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మూడో విషయానికి వస్తే ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ నందైతే ఏసీ క్యాంపస్ అండి, కంప్లీట్ డిజిటల్ కరికులం తోటి స్మార్ట్ బోర్డ్స్ తోటి ఎవ్రీథింగ్ తక్కువ అంటే లెస్ స్ట్రెంత్ 25 to 30 మ్యాక్సిమం స్ట్రెంత్ తోటి స్కూల్ రన్ చేస్తూ, అలాగే స్పోర్ట్స్ ఎదురుగుండగా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఫెసిలిటీ అనేది చాలా ఈ సిటీలో చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకి గ్రౌండ్ కూడా బాగుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది, అట్లాగే కరాటే, ఖోఖో, కబడ్డీ, చెస్, క్యారమ్స్ అంటే ఈ అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఆల్ ద స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఇస్తూ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి కరికులంతో పాటు మంచి స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేస్తున్నారు, సైకలాజికల్గా ట్రీట్ చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేక ఏదో ఒక బండ పద్ధతిలో ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అనేది మెయిన్ ముఖ్యంగా మీరు గమనించాలనేది ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరుకునేది. జాయిన్ చేసేటప్పుడే మీ యొక్క పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసినట్లయితే ప్రశాంతంగా ఉండొచ్చు. మరలా ఒక్కసారి చెప్తున్నానండి, ప్రతి తల్లిదండ్రులు నెలలో ఒక రోజున 10 నిమిషాలు మేనేజ్మెంట్తో డైరెక్ట్ మేనేజ్మెంట్ ఎవరైతే కలుస్తారో ఆ స్కూల్ 100% మిమ్మల్ని మీ పిల్లల యొక్క భవిష్యత్తుని కెరీర్ని కంపల్సరీ నిర్ణయిస్తుందని మాత్రం చెప్పగలను.